Dear friends, my name is Surya Narayana, lecturer in botany. ఈ రోజు బోటనీలో వృక్షరాజ్యం అంటే భూప్రపంచంలో ఉండేటువంటి మొక్కలని ఎన్ని విభాగాలుగా విభజించారో అన్న విషయం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సో దానిలో వృక్షరాజ్యాన్ని మనం చూసినట్లయితే వృక్షరాజ్యం రాజ్యం అనేది వృక్షరాజ్యం. ఈ వృక్షరాజ్యం అనేది రెండు ఉపరాజ్యాలుగా విభజించబడిందండి. రెండు ఉపరాజ్యాలు. అందులో ఒకటి క్రిప్టోగాములు అంటాము. క్రిప్టోగాములు అని చెప్పేసి అంటాము. రెండోది ఫానిరోగాములు అంటాము. ఫానిరోగాములు అంటే వృక్షరాజ్యం అనేది క్రిప్టోగాములు గాను ఫానిరోగాములు గాను అని రెండు ఉపరాజ్యాలుగా విభజించబడింది. మరి అదేవిధంగా క్రిప్టోగాములు చూసాం అనుకోండి. క్రిప్టోగాములలో మరలా మూడు విభాగాలుగా విభజించబడిందండి క్రిప్టోగాములకు సంబంధించి. అవేంటి అంటే థాలోఫైటా మొక్కలు అంటామండి. థాలోఫైటా అదేవిధంగా బ్రయోఫైటా టెరిడోఫైటా అని మూడు విభాగాలుగా విభజించడం జరిగింది క్రిప్టోగాములని. మరి ఈ ఫానిరోగాములు తీసుకున్నాం అనుకోండి. ఈ ఫానిరోగాములలో స్పెర్మటోఫైటా అనే విభాగాన్ని మాత్రమే ఉంచడం జరిగింది. స్పెర్మటోఫైటా అని చెప్పేసి అంటాం. మరి ఈ విభాగాలకు వచ్చేసి వీటిలో మరలా ఉప విభాగాలు ఉంచడం అనేది జరిగింది. అవి చూస్తే థాలోఫైటా తీసుకున్నాం అనుకోండి. థాలోఫైటాని రెండు ఉప విభాగాలుగా విభజించడం జరిగిందండి. అవి శిలీంధ్రాలు అదేవిధంగా శిలీంధ్రాలు మరియు శైవలాలు అనే రెండు ఉప విభాగాలు. ఈ రెండు కూడా థాలోఫైటా వర్గానికి సంబంధించినవి, థాలోఫైటా విభాగానికి సంబంధించినవి. మరి స్పెర్మటోఫైటా తీసుకున్నాం అనుకోండి. స్పెర్మటోఫైటాను మళ్ళా వివృత బీజాలు మరియు ఆవృత బీజాలుగా విభజించడం జరిగిందండి. వివృత బీజాలు మరియు ఆవృత బీజాలుగా విభజించడం జరిగింది. మరి ఆవృత బీజాలను మనం పరిశీలించినట్లయితే ఆవృత బీజాలలో ఏకదళ బీజ మొక్కలు అనేవి ఉంటాయి. ఏకదళ బీజ మొక్కలు మరియు ద్విదళ బీజ మొక్కలు అనేవి ఉంటాయి. ద్విదళ బీజ మొక్కలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో అయితే వృక్షరాజ్యాన్ని మనం చూసినట్లయితే వృక్షరాజ్యంలో రెండు ఉపరాజ్యాలు క్రిప్టోగాములు మరియు ఫానిరోగాములు. అదేవిధంగా ఈ క్రిప్టోగాములు వచ్చేసి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా విభాగాలు. అండ్ ఈ ఫానిరోగాములకు వచ్చేసి స్పెర్మటోఫైటా. ఈ థాలోఫైటా శిలీంధ్రాలు శైవలాలుగా విభజించబడ్డాయి. స్పెర్మటోఫైటా వివృత బీజాలు మరియు ఆవృత బీజాలుగా విభజించబడడం అనేది జరిగింది. ఆవృత బీజాలలో రెండు తరగతులు అనేవి మనం పరిశీలించవచ్చు. ఏకదళ బీజ మొక్కలు మరియు ద్విదళ బీజ మొక్కలు. థాలోఫైటా శిలీంధ్రాలు అన్నాం. శిలీంధ్రానికి ఉదాహరణగా మనం రైజోపస్ ఆర్ మ్యూకార్ వంటి వాటిని శిలీంధ్రాలకు ఉదాహరణగా తీసుకోవచ్చండి. రైజోపస్ ఆర్ మ్యూకార్. అదేవిధంగా శైవలాలకు ఉదాహరణగా స్పైరోగైరా అనే మొక్క తీసుకోవచ్చు మనం, లేదా కారా లేదా ఈడోగోనియం. ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా శైవలాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి బ్రయోఫైటా మొక్కలకు ఉదాహరణగా మార్కాన్షియా ఆర్ ఫినేరియా వంటి మొక్కలని బ్రయోఫైటాకు ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. మరి టెరిడోఫైటాకు సంబంధించి టెరిస్ అనే మొక్కని మనం టెరిడోఫైటాకు సంబంధించి లైకోపోడియం, ఈక్విజిటం, టెరిస్ ఇవంటి అన్ని కూడా టెరిడోఫైటా విభాగానికి చెందినవిగా చెప్పవచ్చు. మరి స్పెర్మటోఫైటా వివృత బీజాలు ఆవృత బీజాలు అన్నాం. వివృత బీజాలకు వచ్చేటప్పటికి ఫైనస్ ఆర్ సైకస్ వంటి మొక్కలు వివృత బీజ జాతికి సంబంధించినవిగా చెప్పవచ్చు మనం.
మరి ఆవృత బీజ మొక్కలలో ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలు అంటే మనకు తెలుసు, ద్విదళ బీజాలు అంటే తెలుసు. ఎలా అంటే ఏకదళ బీజాలు ఒకే బీజదళం ఉంటే దాన్ని ఏకదళ బీజాలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మొక్కజొన్న తీసుకున్నాం అనుకోండి, ఒకే బీజదళం ఉంటుంది కాబట్టి అది ఏకదళ బీజ మొక్క కింద జియమేజ్ అని అంటాం. ఉదాహరణగా చెప్పవచ్చు మనం. ద్విదళ బీజ మొక్కలు అంటే రెండు బీజదళాలు అనేవి ఉంటాయి, వాటినే ద్విదళ బీజ మొక్కలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫైసం సెటైవం అంటే బఠానీ మొక్కను కూడా మనం ద్విదళ బీజాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. లేదా చిక్కుడు డాలికస్ ల్యాబ్ అని చెప్పేసి అంటాం. ఇది ఈ వృక్షరాజ్యానికి సంబంధించినటువంటి వివరణ. దీనిలో మనం ఆవృత బీజ మొక్కల గురించి నేర్చుకోవాలి. ఆవృత బీజ మొక్కల గురించి నేర్చుకోవాలి. ఇది నేర్చుకునే ముందు ఒకసారి వీటి గురించి మరొకసారి చూద్దాం. క్రిప్టోగాములు అంటే క్రిప్టోగాములు మీన్స్ ఏంటంటే పుష్పించనటువంటి మొక్కలు. అంటే భూప్రపంచం మీద పుష్పించే మొక్కలు ఉన్నాయి, పుష్పించిన మొక్కలు ఉన్నాయి. కాబట్టి పుష్పించిన మొక్కలన్నీ కూడా దీనికి సంబంధించినవి. దేనికండి? క్రిప్టోగాములు. క్రిప్టోగాములు అని అంటే పుష్పించినటువంటి మొక్కలు అని అర్థం. పాలిరోగాములు అంటే పుష్పించేటువంటి మొక్కలు. అంటే ఇవన్నీ కూడా పుష్పిస్తాయి అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పుష్పించినటువంటి మొక్కలు అని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా దీని యొక్క వర్గీకరణ అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు ఒక ఆవృత బీజ మొక్క యొక్క విపుల వర్ణన చూసామనుకోండి. ఈ ఆవృత బీజ మొక్క మనం చెప్పి అనుకుంటే ఆవృత బీజ మొక్క గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆవృత బీజ మొక్కను కానీ మనం పరిశీలించినట్లయితే ఆవృత బీజ మొక్కలో భాగాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక మొక్క నేలలో స్థాపన చేయబడాలి, ఏదైనా ఒక మొక్కకి ఆహార పదార్థాలు రవాణా చేయబడాలి, ఏదైనా ఒక మొక్కకి నీరు సరఫరా చేయబడాలి. సో అంటే ఒక మొక్కకి అవన్నీ కావాలి అంటే వేరు వ్యవస్థ అనేది ఉండాలి. మొక్కకి వేరు వ్యవస్థ అనేది ఉండాలి. సో అయితే భూమి లోపలికి ప్రథమ మూలం నుంచి ఏర్పడేటువంటి ప్రధానమైనటువంటి భాగాలు మనం ఏమంటామంటే వేరు వ్యవస్థ అని చెప్పి అంటాం. ఇది వేరు వ్యవస్థ. సో అయితే ఇక్కడ వేరు వ్యవస్థకు సంబంధించి రెండు రకాలైనటువంటి వేరు వ్యవస్థలు అనేవి మనం పరిశీలించవచ్చు. ఆవృత బీజ మొక్కలకు సంబంధించి అంటే రెండు రకాల వేరు వ్యవస్థలు ఎలా ఉంటాయి అంటే ఇది ప్రథమ మూలము అనుకుంటే ఈ ప్రథమ మూలం నుంచి అనేకమైనటువంటి చిన్న చిన్న వేరు అనేవి ఏర్పడతాయి అనుకోండి. ఇటువంటి వేరు వ్యవస్థను ఏమంటామంటే పీచు వేరు వ్యవస్థ అని అంటామండి. ప్రథమ మూలం నుంచి అనేకమైనటువంటి పిల్ల వేర్లు అనేవి ఏర్పడితే దాన్ని పీచు వేరు వ్యవస్థ అంటాం. అలా కాకుండా మరి ఆవృత బీజ మొక్కలకు సంబంధించి ద్విదళ బీజ మొక్కలు తీసుకున్నాం అనుకోండి. ప్రథమ మూలం నుంచి ఒకే ప్రధానమైనటువంటి వేరు వ్యవస్థ అనేది ఏర్పడుతుందండి. ఒకే ప్రధానమైనటువంటి వేరు వ్యవస్థ ఏర్పడితే దాన్ని మనం తల్లి వేరు వ్యవస్థ అని అంటాము. తల్లి వేరు వ్యవస్థ. సో అంటే ఇక్కడ ఆవృత బీజ మొక్కలలో రెండు రకాల వేరు వ్యవస్థలు అనేవి మనకు కనిపిస్తాయి. ఒకటి పీచు వేరు వ్యవస్థ, రెండు తల్లి వేరు వ్యవస్థ. ఎక్కువ వేర్లు ఉంటే సన్నగా ఉండి చిన్నగా ఉండేటువంటి వేర్లు మనం పీచు వేరు వ్యవస్థ అంటామండి. అలా కాకుండా ప్రథమ మూలం నుంచి ప్రధానమైనటువంటి వేరు వ్యవస్థ ఏర్పడితే దాన్ని తల్లి వేరు వ్యవస్థ అని అంటాం. ఇది మొక్కను నేలలో స్థాపన చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే ప్రథమ మూలం నుంచి భూమి యొక్క వాయుగత భాగంలోనికి అంటే వెలుపల వైపు పెరిగినటువంటి ఈ ప్రథమ భాగాన్ని ఏమంటామంటే మనం కాండము అని అంటామండి. ఇది కాండము అని చెప్పి అంటాం. ప్రథమ మూలం నుంచి వాయుగతంగా పెరిగేటువంటి భాగాన్ని కాండము అని చెప్పి అంటాం. ఈ కాండం నుంచి వివిధ శాఖా భాగాలు అనేవి ఏర్పడతాయి. వాటి బ్రాంచెస్ అంటే శాఖలు అని చెప్పి అంటామండి. శాఖలు అని చెప్పి అంటాం. ఈ శాఖలలో ఆయా జాతులను బట్టి పత్రాలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. పత్రాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో అయితే పత్రాలు అనేవి దేనికి ఉపయోగపడతాయండి? మనకి కిరణజన్య సంయోగ క్రియ జరపడానికి ఆవృత బీజ మొక్కలే కాదు, వృక్షరాజ్యంలో అన్ని మొక్కలు కూడా పత్రాలను కలిగి ఉంటే ఆ పత్రం అనేది కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుంది. కాబట్టి పత్రముని ఏమంటామండి? మొక్కకి
కాబట్టి ఇది ఒక కర్మాగారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మొక్కకు ఆహార కర్మాగారం ఏది అని అంటే పత్రము అని అర్థం. ఈ విధంగా పత్రాలు అనేవి ఏర్పడతాయి. మరి ఆవృత బీజ మొక్కల యొక్క ప్రత్యుత్పత్తి విధానం మరలా అలాంటి మొక్క అనేది ఏర్పడాలి అంటే దానికి ప్రథమ మూలం ఏంటండి? పుష్పము అని అంటామండి. ఇది పుష్పము. సో అయితే పుష్పాలు అనేవి ఆవృత బీజ మొక్కలలో ప్రత్యుత్పత్తి అంగాలు. సో అయితే ఆ పుష్పం గురించి ఒకసారి మనం చూద్దాం. రైట్, ఈ పుష్పాన్ని విపులంగా వివరించడానికి మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ వేయడం జరిగింది. సో దీన్ని పరిశీలించినట్లయితే ముందుగా దీనిలో ఉండేటువంటి భాగాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ పుష్పం తీసుకుంటే ఈ పుష్పంలో ఈ మొదటగా ఉండేటువంటి ఈ భాగాన్ని పుష్ప వృంతము అని అంటామండి. పుష్ప వృంతము అని చెప్తాను. ఈ పుష్ప వృంతానికి పైభాగంలో ఉండేటువంటి ఈ భాగాన్ని అంతటిని కూడా ఏమంటామండి? తలమస్ అంటే పుష్పాసనం అని చెప్పేసి అంటామండి. పుష్పాసనం అని అంటాం. ఈ మొదటి భాగాన్ని పుష్ప వృంతము అని అంటాము. దానికి పైన వెడల్పుగా ఉండే ఈ భాగాన్ని పుష్పాసనం అని చెప్పేసి అంటామండి. ఈ పుష్పాసనం పై భాగాన్ని తీసుకుంటే ఈ పుష్పంలో ఇక్కడ దీనిని ఆకుపచ్చగా ఉంటుంది. సో రక్షక పత్రావళి అని అంటామండి. రక్షక పత్రావళి. నెక్స్ట్ ఇంకొక భాగం ఉంది, దీనిని ఆకర్షణ పత్రావళి అని అంటామండి. ఆకర్షణ పత్రావళి. నెక్స్ట్ ఇంకొక భాగం ఉంది, దీనిని కేసరావళి అంటామండి. కేసరావళి. నెక్స్ట్ ఇంకొక భాగాన్ని దీనిని అంటే అండకోశము అని చెప్తాను అంటామండి. అండకోశము అంటామండి. అండకోశం. సో అదే విధంగా దీనిని కేశర దండము అని అంటామండి. కేశర దండము. దీనిని పరాగకోశము అంటామండి. పరాగకోశం. దీనిని కీలాగ్రము అంటామండి. ఈ విధంగా ఒక పుష్పంలో ఉండేటువంటి భాగాలను మనం చూసినట్లయితే పుష్పవృంతము, పుష్పాసనము, రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము, కేసర దండము, పరాగకోశము, కీలాగ్రము. ఇకపోతే ఈ మధ్యలో ఉండేటువంటి గొట్టం లాంటి నిర్మాణాన్ని మనం కీలము అని అంటామండి. అని చెప్తాం. ఈ విధంగా ఈ పుష్పం యొక్క భాగాలు అనేవి వర్ణించవచ్చు. మరి పుష్పాన్ని మనం ఏమన్నామండి? పుష్పాన్ని మొక్క యొక్క ప్రత్యుత్పత్తి అంగము అని అంటున్నాం. అంటే ప్రత్యుత్పత్తి అంగం అని ఎందుకన్నాము? పుష్పంలోనే పరాగ సంపర్కం జరుగుతుంది, పుష్పంలోనే ఫలదీకరణం జరుగుతుంది. తత్ఫలితంగా ఫలదీకరణం జరగడం వలన విత్తనం అనేది ఏర్పడుతుంది. ఆ విత్తనాన్ని నేలలో మనం నాటినప్పుడు దాని నుంచి మరలా మొక్క అనేది వస్తుంది. కాబట్టి ఈ మొక్కలో ఉండేటువంటి పుష్ప భాగాన్ని ప్రత్యుత్పత్తి అంగము చెప్తున్నాం. ప్రత్యుత్పత్తి అంగం. సో అయితే ఇప్పుడు మనం ఈ ప్రత్యుత్పత్తి అంగానికి సంబంధించి పుష్పంలో చూసినట్లయితే పుష్పంలో ముఖ్యంగా 4 వలయ భాగాలు అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. 4 వలయ భాగాలు అనేవి కనిపిస్తాయి. అవేంటి 4 వలయ భాగాలు అంటే, ఒకటి రక్షక పత్రావళి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రక్షక పత్రావళి. 2 ఆకర్షణ పత్రావళి. 3 కేసరావళి. 4 అండకోశము. ఇలా 4 వలయ భాగాలు అనేవి ప్రతి పుష్పంలో కూడా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇందులో ఈ 4 భాగాలలో కూడా ఈ 4 భాగాలు ఈ ప్రత్యుత్పత్తి విధానంలో కొన్నిసార్లు పరోక్షంగా పాల్గొంటాయి. ఈ 4 భాగాలలో కొన్ని భాగాలు వచ్చేసి ప్రత్యక్షంగా పాల్గొంటాయి. అన్న దానిని బట్టి మనం వీటిని మరలా ఎలా విభజించవచ్చు అని అంటే, అనావశ్యక పుష్పాంగాలు, అనావశ్యక
అనేది మొదటి వలయం, ఆకర్షణ పత్రావళి అనేది రెండవ వలయం, మూడవ వలయం కేసరావళి, నాలుగవ వలయం అండకోశం. ఈ 4 వలయ భాగాలలో అనావార్షిక పుష్పాంగాలని వేటిని అంటామంటే రక్షక పత్రావళి ప్లస్ ఆకర్షణ పత్రావళి, ఈ రెండింటిని మనం అనావార్షిక పుష్పాంగాలు అంటాం. అనావశ్యక, అంత అవసరమైనవి కావు. అంటే ఇక్కడ ఏంటి మనం గమనించాలి, ప్రత్యుత్పత్తి కోసం పరోక్షంగా తోడ్పడేటువంటి పుష్ప భాగాలు ఏవి అంటే రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి పరోక్షంగా ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి కాబట్టి వీటిని అనావశ్యక పుష్పాంగాలు అంటామండి. అనావశ్యక పుష్పాంగాలు. మరి ఆవశ్యక పుష్పాంగాలని ఏంటంటామమ్మా? ఆవశ్యక పుష్పాంగాలని కేసరావళి ప్లస్ అండకోశము. కేసరావళి అండకోశాన్ని తీసుకుంటే ఆ రెండు కూడా ప్రత్యుత్పత్తి విధానంలో ప్రత్యక్షంగా పాల్గొంటాయి కాబట్టి రెండింటిని మనం ఏమన్నామండి? ఆవశ్యక పుష్పాంగాలు అంటే అవసరమైనటువంటి అంగాలు అని అర్థం. అవసరమైనటువంటి అంగాలు. అయితే ఈ భాగాలనే మరోసారి మనం చూసినట్లయితే రక్షక పత్రావళి పుష్పం మొదటి దశలో ఉండేటప్పుడు ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి పుష్పాన్ని రక్షించేటువంటి నిర్మాణాలు కాబట్టి వాటిని రక్షక పత్రావళి అంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఆకర్షణ పత్రావళి వివిధ రంగులలో ఉంటుంది. ఏవైనా కీటకాలను ఆకర్షించడానికి వీలుగా అందమైనటువంటి రంగులతో ఉండేటువంటి భాగం ఏంటి అంటే ఆకర్షణ పత్రావళి. నెక్స్ట్ కేసరావళి అండకోశం. ఈ రెండు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటాయి పరాగ సంపర్కము మరియు ఫలదీకరణ విధానంలో. సో అయితే ఇప్పుడు కేసరావళి గురించి ఒకసారి మాట్లాడు. ఇది కేసరావళి వలయము అని చెప్తాను. ఇది కేసరావళి వలయం. ఈ కేసరావళి వలయంలో మనకి ఏమి ఏర్పడతాయండి? కేసరావళి వలయంలో మనం చిన్న క్లాసుల్లో నేర్చుకున్నట్టే పుప్పొడి రేణువులు అనేవి విడుదలవుతాయండి. పుప్పొడి రేణువులు అనేవి బయటకు విడుదలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పుప్పొడి రేణువులు అనేవి ఎక్కడ విడుదలవుతాయండి? ఈ మొత్తం భాగాన్ని అంతటినీ కలిపి మనం కేసరావళి అని అంటాం. ఈ కేసరావళి యొక్క అగ్రభాగంలో పరాగకోశము అనే నిర్మాణం అనేది ఉంది. పరాగకోశము చెప్తాను అంటాం. ఈ పరాగకోశంలో దుమ్ము తూరి కణాలు లాంటి చిన్న నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తాయి. వాటిని ఏమంటామండి? పరాగ రేణువులు అని చెప్తాను అంటాం. పరాగ రేణువులు అంటే పరాగ రేణువులు అనేవి ఎక్కడ విడుదలవుతాయి? మనకి కేసరావళి భాగంలో పరాగకోశంలో పరాగ రేణువులు అనేవి విడుదలవుతాయి. కాబట్టి పరాగ రేణువులు ఏమంటామంటే పురుష బీజ కణాలు అని అంటాం. పురుష బీజ కణాలు అంటే పురుష లైంగిక అవయవం ఏది మొక్కలలో అంటే పరాగకోశం. పరాగకోశం అనేది పురుష లైంగిక అవయవంగా పరిగణించబడుతుంది మొక్కలలో. ఎందుకంటే పరాగ రేణువులనే పురుష బీజ కణాలనే విడుదలవుతాయి కాబట్టి. పరాగ రేణువులనే పురుష బీజ కణాలనే విడుదలవుతాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకేముందండి? అండకోశం. అండకోశాన్ని ఏమంటామంటే స్త్రీ లైంగిక అవయవము అని అంటాం. స్త్రీ లైంగిక అవయవము. ఇలా వస్తే ఈ 1, 2, 3, 4 ఈ 4వ వలయ భాగాన్ని మనం అండకోశము అని చెప్తాను అంటాం. అండకోశము. ఈ అండకోశంలో పెండకోశం అనేది ఉంటుంది. పెండకోశంలో స్త్రీ బీజ కణం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే స్త్రీ లైంగిక అవయవము అని చెప్తాను అంటాం. స్త్రీ లైంగిక అవయవం అని చెప్పి ఏంటంటామంటే అండకోశమును అంటాము. పురుష లైంగిక అవయవం అని పరాగకోశముని అంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఈ పుష్పంలో పరాగ సంపర్కం అనేది ముందుగా జరుగుతుంది ఫలదీకరణానికి ముందు. మరి పరాగ సంపర్కం అంటే ఏమిటి? పరాగ సంపర్కం అంటే ఈ పరాగకోశంలోని పరాగ రేణువులు అనేవి కీలాగ్రాన్ని చేరుతాయండి. ఈ పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరితే దానినే మనం పరాగ సంపర్కము అని అంటాం. పరాగ సంపర్కము. ఈ పరాగ సంపర్కాన్ని ఇంకా మరి కొద్దిగా చూసినట్లయితే 2 రకాలుగా ఉంటుంది మనకి. ఎలాంటి? పరపరాగ సంపర్కము మరియు ఆత్మ పరాగ సంపర్కము. పరపరాగ సంపర్కము మరియు ఆత్మ పరాగ సంపర్కము. పరపరాగ సంపర్కం తీసుకున్నాం అనుకోండి. ఒక పుష్పంలోని పరాగకోశంలోని పరాగ రేణువులు వేరొక పుష్పంలోని
కీలాగ్రాన్ని చేరితే దాన్ని పరపరాగ సంపర్కము అని చెప్తున్నాండి. ఒక పుష్పంలోని పరాగకోశంలోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన అదే మొక్కలు వేరే పుష్ప కీలాగ్రాన్ని చేరాలి, దాన్ని పరపరాగ సంపర్కము అని అంటాం. రెండోది ఆత్మ పరాగ సంపర్కము. ఆత్మ పరాగ సంపర్కం అంటే పరాగకోశంలోని పరాగ రేణువులు అదే పుష్ప కీలాగ్రాన్ని చేరుతాయండి. అదే పుష్ప కీలాగ్రాన్ని చేరితే దానిని ఆత్మ పరాగ సంపర్కము అంటామండి. ఆత్మ ఫలదీకరణ అని కూడా దాన్ని అంటాం. సో అయితే ఇక్కడ పరపరాగ సంపర్కము మరియు ఆత్మ పరాగ సంపర్కం అనే రెండు విధానాలు అనేవి ఆవృత్తి బీజ మొక్కలలో కనిపించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఆత్మ పరాగ సంపర్కం కన్నా పరపరాగ సంపర్కం అనేది చాలా వేరైనది, చాలా వేరైనది. సో అయితే ఇక్కడ పరాగ సంపర్కం జరగడానికి ఈ ఆకర్షణ పత్రావళి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి ఎలా ఉపయోగపడుతూ ఉంటుందంటే కొన్ని రకాలైనటువంటి రంగులను కలిగి ఉంటుందంటే వివిధ జాతులకు సంబంధించి వివిధ రంగులను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం విడుదలవడం వల్ల సో ఈ